సన్ రూఫ్ కార్ వల్ల లాభాల కంటే వచ్చే నష్టాలే ఎక్కువ. అదేంటో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. కార్కి వచ్చే సన్ రూఫ్ ని మనం నెలకు ఒక్కసారో సంవత్సరానికి 10 సార్ల కంటే ఎక్కువ శాతం వాడం మనం. సో దాని గురించి మనం కారు కొన్నప్పుడు లక్షన్నర అనేది అమౌంట్ ఎక్కువ పెడతాం. ఇంకొకటి ఏంటంటే ఈ కార్ కి రీసేల్ కూడా అంతంత మాత్రమే ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రోడ్ సైడ్ పార్కింగ్ చేయడం కానీ, లేదంటే చెట్ల కింద పార్కింగ్ చేయడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు దానిపైన డస్ట్ అనేది ఫామ్ అవుతుంది. లేదంటే ఆకులు కానీ చిన్న చిన్న పుల్లలు లాంటివి పడేసి అది ఏదైతే సన్ రూఫ్ మూవ్ అవుతుందో అందులో మొత్తం జామ్ అయిపోతుంది. సో దాన్ని సర్వీసింగ్ చేయించినా కానీ చాలా ఎక్కువ కాస్ట్ అనేది పడుతుంది. సెకండ్ వన్ వచ్చేసి మనం రోడ్ సైడ్ పార్కింగ్ చేసినా, లేదంటే ఎక్కడన్నా అపార్ట్మెంట్స్ ఉన్న ఏరియాలో పార్కింగ్ చేసినా కానీ, పైనుంచి ఎవరైనా రాళ్ళు ఇసిరినా గ్లాస్ బ్రేక్ అవుతుంది. లేదంటే చెట్ల కింద పార్కింగ్ చేసినా కానీ చెట్ల కొమ్మలు ఇరిగి గ్లాస్ పైన పడ్డాని బ్రేక్ అవుతుంది. సో ఈ గ్లాస్ ని రిప్లేస్మెంట్ చేద్దామంటే మినిమం 25,000 వరకు ఖర్చు అనేది వస్తుంది. ఇంకొక విషయం, ఈ కార్ ని కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే పార్కింగ్ ఉన్న వాళ్ళే పర్చేస్ చేయండి, పార్కింగ్ లేని వాళ్ళు పర్చేస్ చేయకండి. పార్కింగ్ అంటే ఇండివిజువల్ హౌస్ ఉన్నా కానీ కొంతమంది పార్కింగ్ అనేది